మీరు కొంచెం వెనక్కి రండి ఇట్లా టైం ఉంటుంది మరి టైం ఇబ్బంది
వచన సాహిత్యాన్ని 21,000 వచనాలు రాశారండి. నేను ముందు చెప్పినటువంటి వచనం కూడా ప్రభుదేవుడు చెప్పినటువంటి వచనం అది. ఆయన అంటారు, ఆ 1,00,000 అప్పుడే మన జనసంఖ్య ఎంత ఉందంటే అప్పుడు 1,96,000 ఉంది 12వ శతాబ్దంలో. ఇప్పుడు వచ్చేదానికి 6 కోట్లు అయింది. భారత మొత్తం కర్ణాటకలో, ఆంధ్రాలో 40 లక్షలు, తెలంగాణలో 40 లక్షలు, మహారాష్ట్రలో 1 కోటి, కర్ణాటకలో 1 కోటి, తమిళనాడులో 30 లక్షలు, ఇట్లా కేరళ, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ రాష్ట్రాలు మన వాళ్ళు ఉన్నారు, పంచిపోయినారు, సంఘటన లేదు. దానికే నేను అన్నది ఏమిటంటే, సంఘం ఉందంటే ఇలాంటి కార్యక్రమం సంఘటన చేసుకుంటే ప్రభుత్వానికి దానికి తెలుస్తుంది మనం ఏం అడగాలి, వాళ్ళు ఏం మనకి కావాల్సింది ఇవ్వాలి అని. ఇప్పుడు చూడండి, అన్ని సంఘం వాళ్ళు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ ప్రతిఫలాన్ని పొందుతున్నారు. మనము కూడా ట్యాక్స్ కడుతున్నాం ప్రభుత్వానికి. మనం కట్టిన ట్యాక్స్ మన పిల్లలకి చదువుకు ఇమ్మని అడుగుతున్నాం, మన సమాజానికి ఆరోగ్యానికి ఇమ్మని అడుగుతున్నాం, మన సమాజానికి సాహిత్య ధర్మ ప్రకటించడానికి పుస్తక రూపంగా ఇమ్మని అడుగుతున్నాం. ఈ రకమైనటువంటి సమాజ కలిసి అడిగినప్పుడు ప్రభుత్వం దానికి స్పందిస్తుంది. కాబట్టి ఈరోజు మన ధర్మంలో లింగాన్ని మనం ధరిస్తాం, లింగాన్ని మన చేతిలో పెట్టుకొని పూజిస్తున్నాం. అంటే మన లింగం ఉందంటే మన చేతిలో లేక లింగం కాదు, దాన్ని ఇవ్వడానికి గురువు ఉండాలి, ఆ లింగాన్ని ఇవ్వడానికి గురువు ఉండాలి. ఆ లింగ పూజ చేసినప్పుడు మన లింగ పూజ చేసేటప్పుడు విశేషమైన కార్యక్రమంలో ఆను లింగార్చన మాడవరయ్యా ఎన్న మనకి జంగమ బిరలేదు. లింగార్చన ఎందుకు చేస్తున్నామంటే జంగమయ్య నా ఇంటికి రావాలని. మీరు పండుగలో జంగమ వాళ్ళు ఇంటికి పిలిపించి భోజనాలు పెడతారు చూడండి మన విశేష సంప్రదాయాల వాళ్ళు. అట్లా జంగం వచ్చినాడు, లింగం చేత వచ్చిందంటే గురువు వచ్చినాడు, జంగం వచ్చింది. లింగానికి మనము పూజిస్తున్నాం కదా, విభూతి ధరిస్తున్నాం, విభూతి వచ్చింది. రుద్రాక్షి ధరిస్తున్నాం, రుద్రాక్షి వచ్చింది. గురుగారు లింగం మాత్రమే ఇవ్వరు, దాంతో పాటు మంత్రాన్ని కూడా చెవులో ఉపదేశిస్తారండి. మంత్రం వచ్చింది, విభూతి, రుద్రాక్షి, మంత్ర, ఇవి 3 వచ్చినాయి. గురు, జంగమ 2 వచ్చినారు, ఎంత అయింది? 5 అయింది. ఇంకా పాదోదక ప్రసాద, గురువు గారు వచ్చినారంటే వాళ్ళ పాదాలకు వెళ్ళిపోయి పాదోదక తీసుకుంటాము. వాళ్ళు ప్రసాదం చేసేటప్పుడు మనకు కూడా కొంచెము శివనామస్మరణం చేసి ప్రసాద రూపంలో ఇస్తారు, ప్రసాదం వచ్చింది. ఈ విధంగా ఒక లింగం మన చేతిలో వస్తేనే గురు, లింగ, జంగమ, పాదోదక, ప్రసాద, విభూతి, రుద్రాక్షి, మంత్ర ఇవన్నీ మనకు ఉపదేశింపబడుతున్నాయి. అంటే ఎంత గొప్ప తత్వాన్ని మనకు బసవేశ్వరులు మళ్ళీ శివాచార్యులు చెప్పమన్నారంటే మనం ఆలోచించుకోవాలి.
మన ఊళ్ళో శివలింగం ఉంటే ఆ లింగం దగ్గర పోయి పూజించాలి. కానీ మన గురువు గారు మనం చేతులనే లింగాన్ని ఇస్తున్నారు మనకు. మీరు ఎక్కడున్నా ట్రైన్లో ఉన్నా కూడా కైకర్మలతో కడుక్కొని ఇస్తాను, అక్కడే మీరు లింగ పూజ చేసుకోవచ్చు, లింగ ధ్యానం చేసుకోవచ్చు ఎక్కడున్నా. కానీ ఇలాంటి గొప్ప సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించినారండి. ఇంకా షట్స్థల అని ఉంది. షట్స్థల సిద్ధాంతం ఎట్లా ఉందంటే ప్రపంచంలోనే మనకు ఈ లింగాయత సమాజం, వీరశైవ సమాజంలో ఉన్నటువంటి ధార్మిక సాహిత్య ఇంకా ఏ ధర్మంలోనూ కూడా లేదు. క్రిస్టియన్కి ఖురాన్ బైబిల్ ఒకటే, ముస్లింస్కి ఖురాన్ ఒకటే, సిక్కులకి గ్రంథ సాహిబ్ ఒకటే, జైనులకి బౌద్ధులకి త్రిపిటిక ఒకటే. కానీ మన వీరశైవ లింగాయత ధర్మానికి అల్లమ ప్రభువులు, బసవేశ్వరులు, అక్క మహాదేవి, సిద్ధరామేశ్వరులు ఇలాంటి అన్ని 30 మంది శరణులు, 38 మంది శరణీయులు మాతృమూర్తులు వాళ్ళందరూ కూడా కలిసి 21,000 వచనాన్ని మా ధర్మానికి ఇచ్చిపోయారంటే ఎంత గొప్ప మీరు ఆలోచించారు. రోజు ఒక్క వచనం చదివినా ఎంత సింపుల్ గా ఉన్నాయంటే భగవంతుని మీరు లింగం చేతిలో పెట్టుకుంటేనే తండ్రి నేను, తాయి నేను, బంధు నేను, బలగ నేను, నేనల్లనే మత్తారు ఇల్లవయ్యా కూడల సంగమ దేవ. నీ కంటపడి చేయాల్సిన పని లేదు. ఒకసారి 2 సార్లు చెప్తే వచ్చేస్తుంది. ఇలాంటి వచ్చిన ಅಷ್ಟವಿಧಾರ್ಚನೆ ಮಾಡುವುದು, ಮಾಡಿದ ಪೂಜೆಯ ನೋಡುವುದು, ಶಿವನ ಮುಂದೆ ನಲಿದಾಡುವುದು, ಭಕ್ತಿ ಸಂಭಾಷಣೆ ಮಾಡುವುದು, ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನ ಕೂಡುವುದು. ఇలాంటి చిన్న చిన్న వాక్యాలతోనే మన పూజ చేసేటప్పుడు లింగార్చన ఎట్లా చేయాలి, గురు పూజ ఎట్లా చేయాలి, జంగమార్చన ఎట్లా చేయాలి, మన షట్స్థల శివయోగాన్ని ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మం చెప్తుంది కాయకం చేయాల్సిందే, కాయక చేసి ఇంకొకరికి మనం పెట్టాల్సిందే. దాసోహం కాయక ఎందుకు చేస్తున్నామంటే దాసోహం చేయడానికి కాయకం చేస్తున్నాను. దాసోహం ఎందుకు చేస్తున్నానంటే కాయకం చేయాలి, దానికోసం దాసోహం చేస్తున్నాను. ఎంత లింక్ సంబంధం ఉందో చూడండి. శివయోగం అన్ని యోగాల్లో మనము యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ ఇవన్నీ కూడా చెప్తున్నారు. మన శివయోగంలో ఏమంటే లింగాన్ని పూజించి భక్తి వచ్చింది, జపం చేస్తాం జపయోగం వచ్చింది, మంత్రం జపం చేస్తాం మంత్రయోగం వచ్చింది, నిరీక్ష లింగ ధ్యానం చేస్తాం ధ్యాన యోగం వచ్చింది. ఈ రకంగా అన్ని యోగాల యొక్క సమ్మేళనమే ఈ శివయోగం. ఈ లింగ యోగంలోనే మనకి ఇచ్చారండి. ఈ శివయోగంలో మనకుంది. దీంట్లో భక్తి వచ్చింది, మంత్రం వచ్చింది, ప్రార్థన వచ్చింది, పూజ వచ్చింది, ఇవన్నీ కూడా వచ్చినటువంటిది ఈ లింగ పూజ. కాబట్టి మన చేత ఉంది, ఈ చేతు ఇది ఉత్త చేత కాదు, ఇది పరమాత్మ యొక్క పీఠం. ఇది పరమాత్మ యొక్క పీఠం ఈ చేతులు. ఈ చేతుల నుంచి కాయకం చేయాలి, ఈ చేతుల నుంచి మనం దాసోహం చేయాలి, ఈ చేతుల నుంచినే భగవంతుని యొక్క పూజించిన చేతుల నుంచినే మనము సమాజ సంఘటన చేయాలి. సమాజం అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు సమాజంలో విచ్ఛిన్న చేసేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. చూడండి, ఒక ఉదాహరణ రైతులను మీరు అర్థం చేసుకున్నారనుకుంటా. నేను పత్తిని మన విత్తనాలు భూమిలో వేస్తున్నాం. పత్తిని విత్తనాలు భూమిలో వేస్తే అది పుట్టి పత్తిని విత్తనాలను వేరే విడిచిపెట్టి దాన్ని వేరే చేసి విత్తనాలు మాత్రమే వేస్తే అది మళ్ళీ పుట్టి పెద్దదై ఏమేస్తుంది, మాకు పత్తి విత్తనాలతో సహా వస్తుంది. అవునా? వేరే చేసి మీరు విత్తనాలు వేసినా అవి రెండు కలిసే వస్తున్నది. జొండ్లు కంక జోళ దాన్ని చూడండి, మీరు ఎంత కలిసి ఉన్నాయి అవి. మీరు కలిసి ఉండేది మాకు ఇష్టం లేదు అనుకొని దాన్ని కొట్టి చిత్ర పద్ధతి చేసి అన్ని విచ్ఛిద్ర చేసి
భూమిలో విత్తనాలు వేస్తే మైలేజ్ పుట్టి ఎట్లా వస్తుంది? కంకి వస్తుంది. ఇవన్నీ పాఠాలు నేర్పిస్తున్నాయి మనకు. మన సమాజంలో మనం వేరే దేశం వారు ఉండవచ్చు, కానీ మనం ఒకటి ఉండాలి కంకిలాగా. కానీ మనం ఒకటి ఉండాలి పత్తి పుత్తనలాగా. అప్పుడే మన సమాజానికి శక్తి వస్తుంది. మీరందరూ కూడా మా సమాజం వాళ్ళు అక్కడక్కడ తాలూకాలో బసవ జయంతిని ఆచరిస్తున్నారు. అక్కమహాదేవి జయంతిని ఇక్కడ ఆచరించడం లేదు. ఆచరిస్తున్నారా? ఓకే. మన తిప్పేశ్వర గారు చాలా యాక్టివ్ పర్సన్. కర్ణాటకలో ఈ 2 జయంతిని ప్రథమంగా బసవ జయంతిని మహారాష్ట్రలో అనౌన్స్ చేశారు. ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఆఫీసులో కూడా బసవేశ్వర ఫోటో చేసి బసవేశ్వరుని యొక్క ఇది జయంతిని ఆచరిస్తుంది. తర్వాత కర్ణాటకలో కూడా బసవేశ్వర జయంతిని ఆచరిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రలో కూడా మనం సంఘం వాళ్ళంతా లెటర్ ఇచ్చినాం. అప్పుడు కూడా బసవేశ్వర జయంతిని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ప్రభుత్వమే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నది. అయినా మనము చేయాలి. బసవేశ్వర జయంతిని ఒకటైతే మన సమాజం వీరశైవ లింగాయత సమాజంలో వర్గ ఇది లేదు. ఆడపిల్లలకి మగపిల్లలకి సమానత మన సమాజంలో ఉంది. మీరు పుణ్యం చేశారమ్మా అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులో పుట్టే మీకు దీక్ష లేదు, వాళ్ళకి మంత్రోపదేశం లేదు, లింగ దీక్ష లేదు, సంస్కారం లేదు. కానీ మన లింగాయత వీరశైవ సమాజంలో ఆడపిల్లలకు కూడా లింగ దీక్ష, మంత్రోపదేశము అన్ని దీక్ష ఇస్తున్నారు. ఎంత గొప్ప సమాజం చూడండి. అడ్డం అన్నా కొనా ఇట్లుండండి అన్న సామె నాకు సైడ్ ఉన్నాను కొద్దిగా. అన్నా నాన్న బొక్క ఇచ్చేవాళ్ళు కనిపించాలా ముందుకు వచ్చేస్తా. ಸುಮ್ಮನೆ ತಿರ್ಸ್ರೇನೆ ಅಮ್ಮ ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಬಂದ್ಬಿಡಿ ಕಾಮು ಬರ್ಸಾನೆ ನಮ್ಮಲ್ಲಿ ಮಟ್ಟ ಎನಕ వచ్చేసే నా రాగಣ್ಣ ఎనికిరాని అన్న ఎనికిరాలనా నా ఎనికొచ్చినా నీ ఫోన్ పడతా ఎనికొచ్చి నా ఎనికిరానా అందుకే మీరు పాస్ ఎనికొస్తే వాళ్ళు ముందు మా అందరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, మా అంతా ఇక్కడ చూడండి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారైన శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. మరియు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేపటి యాదవ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరియు కర్నూలు కూడా చైర్మన్ గారైన శ్రీ సోమశెట్టి వెంకటేశ్వరరావు గారికి కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆశీర్వాదం కిరణ్ వారు అందరూ వారి వారి
ఓబీసీ సాధన కావాలని ప్రతి ఒక్కరికి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఇది రావాలి అంటే అసెంబ్లీలో మనకు ఒక బిల్ పాస్ కావాలి అంటే యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ బిల్ పాస్ చేసేసారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ ప్రతిపాదన తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందువల్ల మనకు రిజర్వేషన్ ఆయన అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యారంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి మనము ఓబీసీ సాధన వస్తుందండి. అందుకు సహకరిస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే వీరశైవులు ఎక్కడైతే అంటే శైవ క్షేత్రాలు ఉన్నాయో అక్కడ మా వీరశైవులకి కూడా అంటే పూజ పండితులుగా కానీ లేదా అక్కడ చైర్మన్గా కానీ ఇవ్వాలని అవకాశం ఇవ్వాలని మీరు గవర్నమెంట్ గట్టిగా మాట్లాడాలని అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సమయాభావం వల్ల కమ్యూనిటీ ఒకటండి, ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి. మనము డివైడ్ అయితే ఏమీ కాదు, కలిసి పని చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. దయచేసి వీరశైవులు జంగములు వేరు కాదు, ప్రతి ఒక్కరూ కలిసి ఉండండి. తారతమ్యాలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. మనం అందరం కలిసి పని చేద్దాం, ముందుకు వెళ్దాం. మనం ఓబీసీ సాధన మనం ఏమున్నాయి ప్రతి ఒక్కటి మనం సాధించుకుందాం. మీరు దయచేసి సర్వే నెక్స్ట్ ఇయర్ జరుగుతోంది. మీరు సబ్ క్యాస్ట్ లో రిలీజ్ చేయకుండా వీరశైవంగా అని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇది మన బాధ్యత, మన వీరశైవంగా బాధ్యత. ఒక మహిళ ఉండి నేను ఈరోజు బయటికి వచ్చి మీ అందరూ కూడా నిలబడాలంటే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఇది. దయచేసి ఒకరికొకరు సహకరించుకొని మనం ముందుకు వెళ్దాం. జై వీరశైవ. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వీరశైవ లింగాయత్ క్యాస్ట్ మొత్తం కలిసి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా మా వీరశైవ లింగాయత్ చైర్మన్ స్వప్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గురువు గారికి, అలాగే వీరశైవ సోదరులందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ, యాక్చువల్గా ఈ కార్తీక వనభోజనాలు అనేది మనం ఎక్కడ ఉన్నా కానీ అంటే ఇది ఒక అదృష్టంగా భావించాలి. మనం రోజు పొద్దున్న లేస్తానే మన కార్యక్రమంలో బిజీగా ఉండి కలవలేకపోతాం. కానీ కార్తీక మాసంలో ఒక వీరశైవ లింగాయతులే కాదు ప్రతి క్యాస్ట్ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఏంటంటే ఎక్కడో ఉద్యోగరీత్యా కానీ లేకపోతే వ్యాపార రీత్యా కానీ ఎక్కడో బయట ఉండే వాళ్ళంతా ఈ క్యాస్ట్ అంతా చోటుకు వచ్చి ఆ రోజు సాధన పదాలు కానీ లేకపోతే ఉన్నత స్థితులు కానీ షేర్ చేసుకునే పరిస్థితి. నేను ఫస్ట్ టైం ఈ వీరశైవ లింగాయతు కమ్యూనిటీకి రావడం, దానికి ప్రత్యేకంగా స్వప్న ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ మామూలుగా కార్తీక వనభోజనం చాలా వాటికి వెళ్ళింది. అంటే ఎవరి అంటే ప్రతి సంవత్సరం కనీసం 4-5 ప్రోగ్రాంలు అటెండ్ అవుతాను. ఆ ప్రతి ప్రోగ్రాంలోనూ మేము ఇక్కడి నుంచి వచ్చాము, మా పిల్లలు ఇది చదువుతున్నారు, లేకపోతే మా పిల్లలు దీంతో ఉన్నారు, లేకపోతే మా అమ్మాయికి మ్యారేజెస్ అలయన్స్ సెట్ అయింది. ఇవన్నీ ఓన్లీ క్యాస్ట్ బేస్డ్గా మాత్రమే సాధ్యమవుతుంది. అది ఈరోజు కార్తీక వనభోజనంలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే నలుగురు షేర్ చేసుకుంటాం, నలుగురు మాటలు మాట్లాడుకుంటాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే నియోజకవర్గానికి వస్తే మీ కాస్ట్లో ఫస్ట్ టైం ఇక్కడ కలవడం, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ స్వప్న గారు మా కాస్ట్ చైర్మన్ ఒకటి ఖాళీగా ఉంది. నేను యాక్చువల్గా శ్రీశైలం బోర్డు మెంబర్ ప్రతిపాదించాను. ఫస్ట్ శ్రీశైలం బోర్డు మెంబర్ ప్రతిపాదించినప్పుడు ఒకరోజు మా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వీరశైవ లింగాయత్ చైర్మన్ ఉంది, ఖాళీగా ఉంది, దానికి ఏమైనా ప్రపోజల్ మీరు ఏమైనా అనంతపురం నుంచి పెడతామని చెప్పేసి నేను స్వప్న గారు అడిగితే నేను ఓకేనా చెప్పడం లేదు, చైర్మన్ ఇస్తానని అంతగా హ్యాపీ ఉంది. నాకు శ్రీశైలం బోర్డు మెంబర్ చైర్మన్ ఇప్పించమంటే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి
ఆశీర్వాదంతో ఈరోజు స్వప్న గారికి రావడం నిజంగా అదృష్టం. ఎందుకంటే అనంతపురం నుంచి మీ క్లాస్ చైర్మన్ రావడం అనేది నిజంగా పక్క జిల్లాలో అంటే సత్యసాగర్ పోటీ పడ్డారు, అలాగే కర్నూలు పోటీ పడ్డారు. అయినా ఈమె చేసిన సేవలను గుర్తించి గతంలో 10 ఏళ్ళ నుంచి పార్టీ పనిచేసింది కాబట్టి సేవలు గుర్తించి మీకు స్వప్న గారికి పదవి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రత్యేకంగా దీనికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే అలాగే లోకేష్ గారికి అయితే మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కర్నూలు నుంచి వచ్చారు. చూడండి మినికి వెళ్తే అంతా వస్తుంది నా రాజా నాకు అది ఇక్కడ చూడ నా దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, కార్తీక మాసంలో ఈరోజు అనంతపురం అర్బన్ నందు వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇంతమంది వీరశైవుల్ని ఈరోజు ఒక చోటను కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాను అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ వల్లనే నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎన్నో కష్టాలు పార్టీలో అంటే ప్రతిపక్షంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆ రోజు నాకు పార్టీ అండగా ఉంది. ఈ రోజు కూడా నాకు నా కష్టానికి గుర్తించి ఈ రోజు నాకు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా అవకాశం ఇచ్చిన పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పటి వరకు కూడా మన అనంతపురంలో ఎవరు కూడా కార్తీక వనభోజనాలు అనేది చేయలేదండి. అంటే ఎవరికి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా నేను మమేకమై వాళ్ళతో మాట్లాడి మొట్టమొదటిసారిగా ఈ రోజు జిఆర్ ఫంక్షన్ హాల్ నందు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. 500కు పైగా ఈ రోజు వీరశైవులందరూ ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. నిజంగా ఇంతటి మహర్భాగ్యం నాకు కల్పించిన తెలుగుదేశం పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వీరశైవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yo me
కుందనిక థ్యాంక్ యూ, చాలా బాగా చేశారమ్మా, థ్యాంక్ యూ.